అందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. సతీష్. రైట్, థ్యాంక్ యూ కళ. ఇక కాసేపట్లో నాంపల్లి కోర్టుకు ఏపీ మాజీ సీఎం జగన్ రాబోతున్నారు. అక్రమాస్తుల కేసు విచారణ కోసం సిబిఐ పట్టుబట్టడంతో కోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది. దీంతో ఆయన ఒకరోజు ముందే విచారణకు వస్తారని కోర్టుకు సమాచారం ఇచ్చారు. ఇక హాజరు మినహాయింపు ఏదైతే ఉందో దాన్ని సిబిఐ వ్యతిరేకించిన విషయం మనకు తెలిసిందే. విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. గత 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కాలేదు. ప్రస్తుతం ఈ కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయనే డైరెక్ట్గా హాజరు కావాలని సిబిఐ తెలిపింది. ఈ కేసులో సెప్టెంబర్ 2013 నుంచి బెయిల్పై జగన్ బయటే ఉన్నారు. కొద్దిసేపటి క్రితం బేగంపేట విమానాశ్రయానికి జగన్ చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద వైసీపీ నేతలు చాలా భారీ ఎత్తున చేరుకున్నారు. ప్రస్తుతం మనం ఎయిర్పోర్ట్ విజువల్స్ చూస్తున్నాం. చాలా భారీ ఎత్తున వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. జగన్ వారికి అభివాదం చేస్తున్నారు. కాసేపట్లో నాంపల్లి కోర్టుకు ఏపీ మాజీ సీఎం జగన్ హాజరు కాబోతున్నారు. అక్రమాస్తుల కేసు విచారణ కోసం సిబిఐ పట్టుబట్టడంతో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఒకరోజు ముందే ఆయన విచారణకు వస్తారని సమాచారం ఇచ్చారు కోర్టుకు. ఇక వ్యక్తిగత హాజరు మినహాయింపును సిబిఐ వ్యతిరేకించింది. దీంతో విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. గత 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కాలేదని, ప్రస్తుతం ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతుంది కాబట్టి ఆయన డైరెక్ట్గా హాజరు కావాలని కూడా సిబిఐ తెలిపింది. ఈ కేసులో సెప్టెంబర్ 2013 నుంచి బెయిల్పై జగన్ బయటే ఉన్నారు. ఇక కొద్దిసేపటి క్రితం బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ చాలా భారీ ఎత్తున వైసీపీ కార్యకర్తలు కూడా విమానాశ్రయం చేరుకున్నారు. వారందరికీ జగన్ అభివాదం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర నాంపల్లి కోర్టు వద్ద ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా. ఎస్ నాగేంద్ర, ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏంటి? భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎంతసేపట్లో హాజరు కాబోతున్నారు జగన్? థ్యాంక్ యూ సతీష్. మరి కాసేపట్లోనే మాజీ సీఎం ఏపీ మాజీ సీఎం అనేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టుకి చేరుకోబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకున్నటువంటి జగన్ ప్రత్యేక కాన్వాయ్ ద్వారా నాంపల్లి కోర్టుకి బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చెప్పాలి. మరోవైపు జగన్ రాకతో పూర్తిగా ఆ సిబిఐ కోర్టు వద్ద నలువైపులా కూడా భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా సిబిఐ కోర్టుకు వచ్చేటటువంటి రహదారులన్నీ కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా వందల సంఖ్యలో ఇక్కడ పోలీసులంతా కూడా మోహరించడం జరిగింది. ఎందుకంటే దాదాపు 13 ఏళ్ల పాటు కొనసాగుతున్నటువంటి అక్రమాస్తుల కేసుకు సంబంధించినటువంటి అంశంలో సీఎం అయిన తర్వాత, అంటే సీఎం హోదాలో 2020లో సిబిఐ కోర్టుకు హాజరైనటువంటి జగన్ తర్వాత 6 ఏళ్ల తర్వాత మరొకసారి ప్రత్యక్షంగా సిబిఐ కోర్టుకు హాజరవుతున్నటువంటి తరుణంలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అలర్ట్ గా ముందుగానే భారీ భద్రతను ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా
సిబిఐ కోర్టుకు వచ్చేటటువంటి రహదారులన్నీ కూడా పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్పాలి. ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా జగన్కి సంబంధించినటువంటి ముఖ్యంగా లండన్ పర్యటన తర్వాత ప్రత్యక్షంగా హాజరు కాలేను, వ్యక్తిగత హాజరుకు సంబంధించి మినహాయింపు ఇవ్వాలంటూ కూడా జగన్ తరఫున న్యాయవాదులు కోరడం జరిగింది. కానీ ఆయన సీఎం హోదాలో లేరు కాబట్టి ప్రత్యక్షంగా హాజరు కావాల్సిందే, ఈ నెల 21వ తేదీలోపు హాజరు కావాలంటూ కూడా సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఒకరోజు ముందే ప్రస్తుతం జగన్ సిబిఐ కోర్టుకి హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే ఆయన సిబిఐ కోర్టుకు చేరుకోబోతున్నారు. ఇప్పటికే రోజువారీ డిశ్చార్జి పిటిషన్ల పైన ఇప్పటికే విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 11 ఛార్జ్ షీట్లు ఈ కిట్స్లోకి సంబంధించి అక్రమాస్తుల కేసులకు సంబంధించినటువంటి అంశంలో 11 ఛార్జ్ షీట్లు వేయడం జరిగింది. దీనిపైన రోజువారీ విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏమనుకున్నటువంటి జగన్తో పాటు మరొకవైపు దాదాపు 120 మంది వరకు కూడా ఇప్పటికే విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 2011లో సిబిఐ జగన్ పైన ఈ కేసు నమోదు చేసింది. అక్రమాస్తుల కేసులకు సంబంధించినటువంటి అంశంలో ఈ కేసు నమోదు చేసిన తర్వాత 2012లో అరెస్ట్ చేయడం, 16 నెలల పాటు ఇక్కడ ప్రధానంగా జైల్లో పెట్టిన తర్వాత 2013లో 20 లక్షలతో కూడుకున్నటువంటి బెయిల్ మంజూరు చేసిన తర్వాత వ్యక్తిగతంగా హాజరైనటువంటి ప్రతిపక్ష నేత హోదాలో వ్యక్తిగతంగా సిబిఐ కోర్టుకు హాజరైనటువంటి జగన్మోహన్ రెడ్డి తర్వాత సీఎంగా అయిన తర్వాత ఒక్కసారి మాత్రమే సిబిఐ కోర్టుకి హాజరైనటువంటి పరిస్థితి ఉంది 2020లో. తర్వాత అప్పుడు నేరుగా సిబిఐ కోర్టుకి హాజరవుతున్నటువంటి తరుణంలో మరోవైపు జగన్కి సంబంధించినటువంటి అభిమానులు కానీ మరోవైపు వైఎస్ఆర్సీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ ఇప్పటికే మనం చూసాం బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద పెద్ద ఎత్తున అభిమానులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేరుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ప్రస్తుతం అదే సీన్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుందనేటటువంటి ఆలోచనలో ప్రధానంగా పోలీసులు సిబిఐ కోర్టుకు సంబంధించినటువంటి రోడ్డు ప్రధాన రహదారిని ఇరువైపులా కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని కూడా సామాన్య ప్రజలను ఎవరిని కూడా కోర్టు వైపుకి రానివ్వకుండా ఎక్కడికక్కడ కూడా కట్టుదిట్టం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఎవరిని కూడా రానినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పి ప్రస్తుతం సిబిఐ కోర్టు వద్ద ప్రస్తుతం చూడొచ్చు మనం దృశ్యాలు. భారీ భద్రత నడుమ జగన్మోహన్ని మరి కాసేపట్లో సిబిఐ కోర్టు విచారణకి తీసుకెళ్ళబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఇప్పటికీ ఒకవైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ఒక్కొక్కరుగా చేరుకున్నారు. మరి కాసేపట్లోనే జగన్మోహన్ సిబిఐ కోర్టుకి రాబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి 6 ఏళ్ల తర్వాత జగన్మోహన్ నేరుగా ప్రస్తుతం సిబిఐ కోర్టుకి హాజరవుతున్నటువంటి తరుణంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఈ కేసు ప్రధానంగా సక్రమంగా ముందుకు కొనసాగుతుందనేటటువంటి ఆలోచనలో ప్రధాన అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం చూడొచ్చు. సిబిఐ కోర్టు వద్ద పూర్తిగా ఇరువైపులా కూడా పూర్తిగా అష్టదిగ్బంధ రోడ్డునన్నిటిని కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని కూడా సామాన్య ప్రజలను ఎవరిని కూడా లోనికి రానివ్వనటువంటి దృశ్యాలన్నీ కూడా ప్రస్తుతం మనం చూడవచ్చు. ఇరువైపులా కూడా 2 వైపులకు సంబంధించినటువంటి కోర్టుకు ఉన్నటువంటి 2 వైపులా ఉన్నటువంటి ప్రధాన గేట్లన్నిటిని కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. అదేవిధంగా ఆ రోడ్లకు సంబంధించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సివిల్ పోలీసులతో పాటు మరొకవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మరి కాసేపట్లోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకు చేరుకోబోతున్నటువంటి తరుణంలో భారీ భద్రతను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించినటువంటి అంశంలో విచారణ ఏ విధంగా కొనసాగుతుంది అన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా సిబిఐ కోర్టుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటివరకు కూడా వ్యక్తిగతంగా, ఎందుకంటే సీఎం అయినప్పటి నుంచి కూడా ఒక్కసారి మాత్రమే వ్యక్తిగతంగా హాజరైనటువంటి తరుణంలో ఈ కేసుకి సంబంధించి ఇప్పటివరకు కూడా వ్యక్తిగతంగా హాజరు కాలేదు. కాబట్టి ఇప్పుడు వ్యక్తిగతంగా హాజరవుతున్నటువంటి తరుణంలో కేసు ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఈ కిట్ ప్రోతో పాటు అదేవిధంగా అక్రమస్తులకు సంబంధించినటువంటి కేసుల అంశంలో ప్రధానంగా సిబిఐ ఎటువంటి విచారణ చేస్తుంది, పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. సతీష్, అంటే ఇప్పటికే రోజువారీ డిశ్చార్జ్ పిటిషన్ల మీద విచారణ సాగుతోంది.
ఇప్పటి నుంచి ఇక ఖచ్చితంగా హాజరు కావాల్సిన సిబిఐ పట్టుబడుతోంది. ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉందనుకోవచ్చు, ఇంక స్పీడప్ అందుకుంటుంది అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరు కాలేదు. దీనికి సంబంధించినటువంటి అంశంలో రోజువారీ డిశ్చార్జ్ పిటిషన్ల మీద విచారణ జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అటు ప్రతిపక్ష నేతగా లేడు. ఎందుకంటే మరొక వైపు ఒక ఎమ్మెల్యే హోదాలో మాత్రమే ఉన్నటువంటి తరుణంలో ప్రస్తుతం ఆయనకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా నడుస్తున్నటువంటి ఈ కేసుకు సంబంధించి వేగవంతం చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్లతో పాటు 11 ఛార్జ్ షీట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే దాదాపు విచారణ కంప్లీట్ అవుతున్నటువంటి తరుణంలో దీనిపైన పూర్తి స్థాయిలో అక్రమాలకి పాల్పడ్డారని మరొకసారి పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత దీనిపైన ఒక స్టేట్మెంట్ వస్తే మాత్రం మరొకసారి జగన్మోహన్ని అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలోనే సిబిఐ కేసు పెట్టిన తర్వాత దీంట్లో పూర్తి స్థాయిలో అక్రమాలు జరిగాయి. కిట్ ప్రోకోకి సంబంధించినటువంటి సెల్ కంపెనీలని తీసుకురావడం కానీ నిధుల్ని దారి మళ్లించడం సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఇప్పటికే గతంలోనే అరెస్ట్ చేసి 16 నెలల పాటు జైల్లో పెట్టినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి విచారణ వేగవంతం అవడంతో పాటు మరొక వైపు ఈ పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ జరిగితే మాత్రం బెయిల్ని రద్దు చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఒక జగన్మోహన్ రెడ్డినే కాదు, A1గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో పాటు A2, A3గా ఉన్నటువంటి నిందితులను కూడా మరొకసారి పూర్తి స్థాయిలో విచారించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. మరి కాసేపట్లో జగన్మోహన్ సిబిఐ కోర్టుకి చేరుకోబోతున్నారని చెప్పాలి. చేరుకున్న తర్వాత ఇక్కడ దాదాపు 1 అవర్ పాటు విచారణ కొనసాగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణ అయిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా లోటస్ పాండ్కి తన నివాసానికి వెళ్తారు. తన నివాసానికి వెళ్ళిన తర్వాతే తిరిగి ఈవినింగ్ బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకొని ప్రత్యేక ఫ్లైట్లో బెంగళూరుకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నారని చెప్పాలి. మొత్తానికైతే సిబిఐ కోర్టు వద్ద ఒక భారీ భద్రత నడుమ జగన్మోహన్కి సంబంధించినటువంటి సిబిఐ కేసుకు సంబంధించి విచారణ కొనసాగబోతుందని చెప్పాలి సతీష్.